ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతిదాన్ని మీ దాంట్లో కేసేసుకోవడం, క్రెడిట్ చోరీలో సిగ్గు లేదు క్రెడిట్ చోరీ చేయడానికి. అది ఆర్ట్. ఈ రోజు మీరు కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి నియామ పత్రాలు ఇచ్చారు కదా, ఏమయ్యా ఇది నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది సిగ్గు లేదో చెప్పుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20/10/2022 GOMS నెంబర్ 153 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే సివిల్ కానిస్టేబుల్ 3,580 పోస్టులు, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2,520 పోస్టులు, మొత్తంగా 6,100 పోస్టులు, అలానే RSIలు 96, సివిల్ కి సంబంధించినటువంటి సివిల్ డిపార్ట్మెంట్ SIలు 315, మొత్తంగా 411, మొత్తంగా 6,511 పోస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చి, ఆయన ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ ని, రిటర్న్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 22/1/2023 ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి, ఆయన ఉన్నప్పుడే మళ్ళీ రిజల్ట్ కూడా నెక్స్ట్ 1 month లో రిజల్ట్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే దానికి ఫిజికల్ టెస్ట్ ఉంటాయి కదా దానికి సంబంధించి కూడా ఆయనే నోటిఫికేషన్లు ఇస్తే, ఆ రోజు 4,59,182 మంది ఆ ఎగ్జామ్ కి అటెండ్ అయితే 95,208 మంది ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే, తర్వాత అక్కడ హోమ్ గార్డులకు సంబంధించి మాకు 25% ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్తే, కోర్టులో పెండింగ్ పట్టడం వల్ల ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ జరగల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది, ఏదైతే రిజల్ట్ ఇచ్చారు, మెయిన్స్ కూడా దానికి సంబంధించినటువంటి డేట్ కూడా ఇచ్చారు. ఈ రోజు మీరు సిగ్గు లేకుండా మీ అకౌంట్లో వేసేసుకుంటున్నారు. క్రెడిట్ చోరీ గాళ్ళు మీరందా. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. సిగ్గులే చెప్పుకోవడానికి చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టాడు, మగాడు. ఈ కానిస్టేబుల్ అర్హత సాధించినటువంటి ఈ కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయినటువంటి వాళ్ళు అని ఎందుకు చెప్పట్లా? సిగ్గు లేకుండా మొత్తం క్రెడిట్ అంతా దుబ్బేస్తున్నారు కదా.